ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మనకు ఆయుష్ ఆరోగ్యాన్ని ఇస్తూ నెమ్మదిని శాంతినిస్తున్న దేవునికి మరోసారి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. కీర్తనల గ్రంథం 30వ అధ్యాయం 11వ వచనం చదువుకుందాం. నా ప్రాణము మౌనముగా నుండక నిన్ను కీర్తించున్నట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. ప్రియులారా, దావీదు వలె మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా మనము దేవుణ్ణి ఏడుకుంటే నీ దుఃఖమును కూడా సంతోషంగా మార్చగలిగిన సమర్థుడు మన ప్రభువు. నీ దుఃఖం సంతోషంగా మార్చబడుతుంది. నీ దుఃఖం సంతోషంగా మార్చబడాలంటే ఒకటే, మనసు పూర్తిగా హృదయపూర్వకంగా ఏడుకున్నప్పుడు, మన హృదయపూర్వకంగా ప్రభువుని అడిగినప్పుడు నీ కన్నీటిని నాట్యంగా మారుస్తాడు. నాకు తెలుసు దేవుని బిడ్డలారా, అనేక సమయాల్లో అనేక సందర్భాల్లో మరి బాధలో దావీదు ఉన్నప్పుడు దావీదుకు సహాయం చేసిన దేవుడు ఈరోజు నీకు కూడా సహాయం చేయాలని ఇష్టపడుతున్నాడు. నిశ్చయంగా నువ్వు ఏ సమస్యలో ఉన్నా, ఏ కష్టంలో ఉన్నా, ఏ ఇబ్బందిలో ఉన్నా ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు ప్రార్థించు, ప్రభు కార్యాన్ని చూస్తావు. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, దయగలిగిన ప్రభా, ఈ ప్రార్థనలో ఏకీపిస్తున్న నీ బిడ్డలను గుర్తు చేసుకొని నానావిధ రోగముల చేత ఏదముల చేత పీడింపబడుతున్నట్లయితే, దరిద్రం, ఆర్థిక సమస్య, అప్పుల బాధల్లో కుంగిపోయి ఉంటున్నట్లయితే ప్రభా, హృదయపూర్వకంగా ప్రభా నిన్ను ఏడుకొని నీ దగ్గర గొప్ప ఆశీర్వాదాన్ని పొందుటకును తండ్రి నాయన వారి యొక్క దుఃఖము నాట్యంగా మార్చబడినట్లుగాను నీ బిడ్డలను ఆశీర్వదించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని దయ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మకు సన్నిధి నిత్యము తోడై ఉండుగాక. ఆమెన్. ఆమెన్.